జై శ్రీమన్నారాయణ. పొదుపు చేయడం అన్నటువంటిది మంచి అలవాటు. అయినప్పటికీ ప్రతి విషయంలో డబ్బు ఆదా చేయడం సరైనటువంటి నిర్ణయం కాదు. కొన్ని చోట్ల ఖర్చు చేయడం ద్వారానే భవిష్యత్తులో లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ 3 విషయాల్లో పెట్టే డబ్బు భవిష్యత్తులో మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది అని ఆచార్య చాణక్యుడు, ఆర్థికవేత్త, నీతి శాస్త్ర కోవిదుడు అయినటువంటి ఆయన చెప్పడం. మొట్టమొదటిగా అదేంటో చూద్దాం. దానం. మన సంపాదనలో కొంత భాగాన్ని అవసరమైనటువంటి వారికి సహాయం చేయటం. ఇప్పుడు వైద్య ఖర్చులు, విద్య, అంటే పేద విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితి, విద్య ఇట్లాంటి వాటిపైన పేదలకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి తెలుసుకొని అట్లాంటి వారికి సహాయం చేయడం వలన మనకు మంచి జరుగుతుందని అంటారేంటి? మంచే జరుగుతుంది. ఇలా చేసే దానం మనకు మంచి సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. పుణ్యం ఆ విధంగా చూసుకున్న మంచి పుణ్యం కూడా ఆర్జించేటటువంటి అవకాశం అది. ఇక విద్య రెండవది. విద్య పైన ఖర్చు చేసే డబ్బు ఎప్పుడూ వృధా కాదండి. కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవటం మన భవిష్యత్తును మెరుగుపరుస్తాయి. మరి చదువులో పెట్టినటువంటి డబ్బు తరువాత మంచి అవకాశాలు, ఆదాయాన్ని కూడా తీసుకొస్తుంది. ఇక మూడవది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారుగా పెద్దలు. ఆరోగ్యమే అసలు సంపద. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖర్చు చేయడంలో ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. చాలామంది పిసినారితనం వహించి చూసుకుందాంలే అంటే లోకల్గా ఉన్నటువంటి వైద్యులు, ఆర్ఎంపీ వాళ్ళు లేదా మాత్రలు వేసేయడం, దాన్ని మరలా పైకి తెచ్చుకోవటం, ఇట్లాంటిది ఈ పిసినారితనం ఉండకూడదు. సమయానికి సరైనటువంటి చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే మనం మళ్ళీ పనిచేసి సంపాదించగలుగుతాం. దానము, విద్య, ఆరోగ్యము ఈ 3 విషయాల్లో ఖర్చు చేసినటువంటి డబ్బు ఎప్పటికీ వృధా కాదండి. ఇవి మీ జీవితాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.